హిందూ సంఘాలు లేకపోతే హిందువుల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ అక్కడ హిందూ సంఘాలు ఓ హిందూ కుటుంబం కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాహీ షేక్ అనేటటువంటి ధనోరీ ప్రాంతానికి సంబంధించినోడు, పూణేలో ఉన్నటువంటి అతను హిందువులకు సంబంధించినటువంటి భూమిని 10 సంవత్సరాల నుంచి ఆక్రమించుకున్నాడు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టులో మొన్ననే రిలీజింగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేమని కోర్టు చెప్పింది. అయితే హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఆ కోర్టు ఆర్డర్లు పట్టుకుని వెళ్తే ఏదైతే హిందూ కుటుంబాన్ని ఇలాహీ అలాగే అతని భార్య కలిసి తీవ్రంగా గాయపరిచారు. దారుణమైనటువంటి దెబ్బ కొట్టారు. చివరికి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అవన్నీ కూడా పట్టుకుని వెళ్ళారు. పూజ చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా చితకబాదినటువంటి పరిస్థితి. ఇప్పుడు హిందూ సంఘాలు ఆ కుటుంబానికి అండగా నిలబడి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని, పూణే పోలీసులను అడుగుతున్నాయి. ఖచ్చితంగా నిందితులను శిక్షించి హిందూకి సంబంధించిన భూమి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వాళ్ళకే అప్పజెప్పాలని.